మై ఛానల్ ఈరోజు బెండకాయ పెరుగు కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బెండకాయ పెరుగు కర్రీ చేయటం కూడా చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బెండకాయ పెరుగు కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బెండకాయ పెరుగు కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కాస్త ఉల్లిపాయలు, మనం తీసుకునే బెండకాయలను బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇలా పచ్చిమిరకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఫ్రై చేసుకుందాం. ఇలా బెండకాయలు యాడ్ చేద్దాం. ముందుగా బెండకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా వీటిని ఫ్రై చేసుకోవటం వల్ల దీంతో జిగురంతా పోయి క్రిస్పీగా వస్తుంది. అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే పాన్లో మళ్ళీ కాస్త ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత తిరుగుమాత వేసుకుందాం. ఇలా మినప్పప్పు, అలాగే శనగపప్పు, కాస్త జీలకర్ర, ఆవాలు అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని తిరుగుమాత వేసుకున్నాం కదా. ఈ తిరుగుమాత కాస్త ఫ్రై అవ్వాలి. తిరుగుమాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని దీనిలోకి యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేయాలి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. అందుకోసం నేను 2 టమాటాలు యాడ్ చేస్తాను. అలాగే 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం వేసి పేస్ట్ చేసుకున్నాను. టమాటాలు 2 తీసుకొని ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని దీనిలో కాస్త వాటర్ యాడ్ చేయాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్, అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం, ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలోకి పెరుగు యాడ్ చేయాలి. 1 కప్పు పెరుగు యాడ్ చేయండి. మనం బెండకాయ పెరుగు కర్రీ కదా చేసుకునేది, అందుకే 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ పెరుగు యాడ్ చేసుకొని ఈ పెరుగు ఈ పేస్ట్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకొని
మిక్స్ చేసుకోవాలండి. ఇలా బెండకాయలు అలాగే ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ ఇలా తయారైపోయిందండి. దీనిలో వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చి కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, వెరీ టేస్టీ పెరుగు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.